నిరుమలులైన మానవుల నిందల జేయగనేర్తు నేను దుష్కర్మము చేసి మందికి సుకర్మము చెప్పుకొనంగనేర్తు సద్ధర్మములాచరించునెడ తప్పక విఘ్నము చేయనేర్తు నే దుర్మనుజుండనయ్యా పెనుద్రోహిణి ధర్మపురి నృకేసరి భావం: ఓ ధర్మపురి నృకేసరి, నిర్మల హృదయులైన వారిని ఎన్నో నిందలు చేయగలవాడిని నేను. ఎన్నో పాప పనులు చేసి మంది వద్ద మాత్రం గొప్పగా మంచి పనులను గురించి చెప్పడానికి సమర్థుడను. ఎవరైనా మంచి పని చేయడానికి చూస్తే మాత్రం దానికి తప్పనిసరిగా అడ్డంకులు కలిగిస్తాను. నేను దుర్మార్గుడనైన మానవుడను, మహాద్రోహిని అని పద్యం ముగిస్తాడు శేషప్ప. ఒక దుర్మార్గుడైన వ్యక్తి తన దుర్గుణాలను ఇంతగా బట్టబయలు చేస్తాడా? శేషప్ప ఒక దుర్మార్గుడి హృదయాన్ని గురించి అతను పశ్చాత్తాపపడితే సన్మార్గానికి అర్హుడు అవుతాడని తెలియజేస్తూ ఈ భావాలను పద్యములో పొందుపరిచాడు. ఈ పద్యం మొత్తములో మొదటి నుండి చివరి వరకు తన దుష్ప్రవర్తన గురించి మాత్రమే తెలియజేస్తాడు. అంతే, చివరి భావనలను భక్తుడికి విడిచిపెడతాడు. దీనిలో చిట్ట చివరగా ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటో చెప్పకున్నా స్పష్టంగానే ఉంది.